వేరేపల్లిలో జరిగిన ఘటన మనందరం కూడా చూసామని చెప్పొచ్చు. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తేనే ఒక తండ్రి తన కూతురు మీద ఈ విధంగా ప్రవర్తిస్తాడా అనే విధంగా ఉందని చెప్పొచ్చు. మరి దానికి సంబంధించి ఇప్పుడు శ్వేతకి అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుంది అని, శ్వేత కేవలం తన బావని తన తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఒకే ఒక కారణంతో ఆ తండ్రి, ఆ తల్లి, అలాగే కుటుంబ సభ్యులు ఇంత దారుణానికి ఒడికట్టారని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి శ్వేత భర్త మనతో ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడదాం. అన్న, మీ ఇద్దరికి గత 8 ఏళ్ల నుంచి కూడా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం అనేది నడుస్తుందని చెప్పొచ్చు. మరి అప్పుడు శ్వేత వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసినప్పుడు అటు సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అసలు? మా లవ్ స్టోరీ తెలిసినప్పటి నుంచి శ్వేత మీద పినాయిల్ పోసుడు, యాసిడ్ పోసుడు, నోట్లే కట్టెలతోటి కొట్టుడు, కాలు చేతులు నరికేసుడు అట్లా చేసినారు మేడం. తర్వాత 1 ఇయర్ కాంప్రమైజ్ ఉంది. తర్వాత మళ్ళీ చేసినారు. ఇప్పుడు 4 months బ్యాక్ మేము పెళ్లి చేసుకొని బయట ఉన్నాము. బయట ఉంటే మొన్న మాకు ఫీవర్ వచ్చిందని ఇంటికి వచ్చినాం మేడం. ఇంటికి వస్తే నిన్న మార్నింగ్ 8కు ఇంటికి వచ్చి దాడి చేసినారు మేడం. పోలీసు వాళ్ళకి చెప్తే కంప్లైంట్ ఇచ్చినాం. పొద్దుగాల ఏ రెస్పాన్స్ లేదు. మరి వీళ్ళు లంచం తీసుకున్నారా, ఏం తీసుకున్నారో తెలుస్తలేదు. మాకు న్యాయం కావాలి. అన్న, ఒక చిన్న ప్రశ్న. మీరు అంటే బావ మరదళ్ళే ఇద్దరు కూడా గత కొన్నేళ్ల నుంచి కూడా మీకు అంటే వాళ్ళ ఫ్యామిలీ మీకు, మీ ఫ్యామిలీ వాళ్ళకి బాగా తెలిసిన పరిచయం ఉన్న వాళ్ళే కదా. మరి అలాంటప్పుడు మీ కుటుంబం ఏంటో వాళ్ళకి తెలిసి కూడా వీళ్ళు ఇంత దారుణానికి వడిగట్టారు అంటే పెళ్ళైన తర్వాత కూడా కిడ్నాప్ చేసి తన సొంత కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు అంటే అసలు ఎందుకు? అసలైన బలమైన కారణం ఏమన్నా ఉందా? వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, వారిని చంపుతా, నా దగ్గర పైసలు ఉన్నాయి, నేను కేసులకు పోయినా నేను బెయిల్ బయటికి వస్తా అని ఒక గట్టిగా నమ్మకం ఉంది దానికి. పైసలతోటే ఇదంత పని. పోలీసు వాళ్ళకి పైసలు ఇచ్చిండు. పోలీసు వాళ్ళు కూడా 4 సార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ తీసుకుంటలేరు. వాళ్ళకి కంప్లైంట్ తీసుకుంటున్నారు. మా రిలేటివ్స్లకు ఫోన్ చేస్తున్నారు, అందరికి ఫోన్ చేసి అడుగుతున్నారు ఏడండి ఉన్నారని. మేము ఒక ఫస్ట్ పెళ్లి చేసుకొని పిఎస్కి పోయినాక మళ్ళీ ఎందుకు పిఎస్ వాళ్ళు ఫోన్ చేస్తారు? మాకు చెయ్యరు కదా మేడం. ఊకే ఫోన్ చేస్తున్నారు. పిఎస్ వాళ్ళు ఫోన్ పైసలు తీసుకున్నారు. వాళ్ళ అయ్యా పైసలు ఇచ్చింది కాబట్టి ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు కూడా పొద్దుగాల ఏమో తోలుకొస్తా అన్నారు. ఇంతవరకు 24 గంటలు అవుతుంది, ఇంతవరకు తోలుకరాలేరు. మరి ఉందా చచ్చిపోయిందా కూడా తెలియదు. వాళ్ళ అయ్యా అందరితో అన్నాడు చంపేస్తా. నా ముంగట్నే స్కూల్ డ్రైవర్ తోటి కడుపులో ఓడిచిండు, నోట్లకేం రక్తం వెళ్ళింది. మరి చంపడానికి గ్యారంటీ ఏముంది? అట్లా మేడం. అన్న, అంటే మీ ఇద్దరిది కూడా కొన్నేళ్ల నుంచి ఆ ప్రేమ బంధం కాబట్టి మాకు అది తెలుస్తుంది. మీ కళలను కూడా కన్నీరు మాకు తెలుస్తుంది. అంటే మీరు అంత అన్యోన్యంగా ఉన్నా కూడా ఆ తల్లిదండ్రులు ఇలా చేశారంటే ఇప్పుడు వేరే పల్లి కూడా చేయడానికి సిద్ధమవుతున్నారు అనేది మనకి ఇక్కడ కొంతమంది కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు నిన్న ఏం జరిగింది అంటే మీరు ఇందాక మాతో చెప్పినప్పుడు ముందుగానే మేము ఇక్కడికి వచ్చామని తెలిసి కొంతమంది మొత్తం కూడా ఇక్కడ చుట్టుముట్టారు, 2-3 సార్లు రౌండ్స్ వేసారని మీ కార్లో వేసారని మీరు మాకు చెప్పారు. మరి అప్పుడే మీరు జాగ్రత్త పడి ఉంటే ఈరోజు ఇంత దారుణం జరిగేది కాదు కదా. కార్లు తొవ్వమంటి పోతాయి మేడం, కార్లు పోతాయి. ఇక్కడ ఎంచారు ఉంటుంది, కార్లు మస్తుగా వెళ్తుంటాయి మేడం. ఎక్కడ కారో అని అనుకుర్రు, సీసీ కెమెరాలో చూసిర్రు, ఇంట్లో ఉండే ఫోన్లో చూసిర్రు. కానీ ఎవరియో తొవ్వంటి వెళ్తాయి ఎంచాలకి వెళ్ళింది అనుకురు, కానీ వీళ్ళ కారు అని అనుకోలేదు మేడం. అట్లా అనుకుంటే మా ఆయన అసలు గేట్ అది ఎక్కబోతుండే. మా ఆయన గేట్ తీసి బయటికి పోయిండు. ఆ పిల్లలు డోర్ తీసి బయటకు వచ్చిర్రు మేడం. బయటికి రాగానే కథం కారు దిగుతానే ఎవరు రౌడిగాళ్ళు ఉరికొచ్చిర్రు మేడం. ఇంటి లాళ్ళు రౌడిగాళ్ళు ఉరికొచ్చి ఇంటి లాళ్ళని కొట్టిర్రు మేడం. ఇంటి లాళ్ళని కొట్టి కళ్ళ కారం పడి పోసి ఇల్లంతా రక్తమే, ఇల్లంతా కారమే మేడం. నా కొడుకులు నా మగడు నేను చచ్చిపోదు మేడం. నా కోడల్ని చంపేసిర్రో ఏమో తెలియదు మేడం. అక్క నేను పోనా అని మస్తు ఏడిచింది మేడం. మస్తు ఏడుస్తుంటే కూడా గుర్ర గుచ్చుకుపోయారు మేడం. మా తోటి 2 నెలలు బయటరు మేడం. 20 రోజులు అవుతుండొచ్చు. అప్పటి నుండి మా తోటి ఉన్నప్పటి సంది మంచిగా ఉంది మేడం. మా తోటి వాళ్ళ అమ్మగారి కోసం ఒక్కసారి కూడా తీయలేదు మేడం. వాళ్ళు చిన్నపిల్లలతో సైకిల్ మీద పోతుంటే కూడా మాకిట్లా కలిసి పోకుర్రు అని తిట్టింది తప్ప వాళ్ళ కోసం మాట్లాడలేదు మేడం. మనకు ఆస్తులు లేకుంటే మేము మంచిగా డ్యూటీ చేసుకొని బతుకుతామని చెప్పింది మేడం. మీరు అంతా ఫైట్ చేశారు నిన్న. మీరు ఇక్కడ కింద పడిపోయి మరి ఏడుస్తూ నా కోడల్ని కాపాడని అరుస్తున్న ఆవేదన కూడా మనం వినడం జరిగింది. మరి అంత మాట్లాడుతున్నా కూడా వాళ్ళు వినట్లేదు. అటువైపు డోర్లు బద్దలు కొట్టడం, కళ్ళలో కారం కొట్టడం, మీ మీద కర్రలతో దాడి చేయడం ఇదంతా చేశారు. పోలీసులు ఏం చెప్తున్నారు మేడం? మేము చూస్తున్నాం. మాకు అనంగానే అవుతుందా వస్తా రాగు తీసుకొస్తాం ఆగుర్రి అని మాట్లాడారు మేడం. తీసుకొస్తాం
దాకా ఉంచుకోరు మేడం. 11 గంటల రాత్రి దాకా ఉంచుకొని అనగానే అవుతుందా, రేపు వస్తారు, రేపు తీసుకొస్తారు అని మాట్లాడుతారు మేడం. ఇక్కడ చూడొచ్చు పోలీసులు ఎంత నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారు అనేది కూడా చూస్తున్నాం. మనం ఇందాక ఒక ఆడియో కాల్ కూడా వినడం జరిగింది. పోలీసులు వీళ్ళ కుటుంబ సభ్యులతో ఏ విధంగా మాట్లాడుతున్నారు, తన భార్య కనిపించట్లేదా అని చెప్పి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి వాపోతే పోలీసులు మాట్లాడే విధానం ఇదేనా అంటూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. మరి పోలీసులు ఎందుకునంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు? తన భార్య కనిపించట్లేదు, తన కోడలు కనిపించట్లేదు అంటే తల్లిదండ్రులు వచ్చి కిడ్నాప్ చేశారు, ఇంత దారుణంగా దాడి చేశారు, సాక్ష్యంగా సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది, ఇంత సాక్ష్యం పెట్టుకొని కూడా పోలీసులు ఎందుకని నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు అనేది కూడా ఇక్కడ స్థానికులు వాపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి తినతో కూడా మాట్లాడదాం. అన్న, ఇప్పుడు ఏం కావాలంటారు? అంటే ఇప్పుడు పోలీసులు కూడా నిర్లక్ష్యంగా మాట్లాడారు అనేది ఇప్పుడు మాకు ఆడియో కాల్లో మీరు నిరూపించడం జరిగింది. మరి పోలీసులు ఏం చెప్తున్నారు, అసలు ఏం కావాలి మీకు? గంట 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 అని నిన్న నుంచి చెప్తున్నారు. నా భార్య నాకు కావాలి, న్యాయం కావాలి, నా భార్య నాకు కావాలి. వాళ్ళ డాడీ సంపుతా అన్నాడు. మరి పోలీసు వాళ్ళు పైసలు తీసుకున్నారా, ఏం తీసుకున్నారో తెలియదు. నిన్న నుంచి ఒక్క రెస్పాన్స్ అయితే లేదు. నిన్న మధ్యాహ్నం నుంచి ఫోన్ చేసినా ఫోన్ కూడా లిఫ్ట్ చేసలేరు. మరి ఇంత దారుణంగా పైసలకు ఎగబడ్డారా ఏంది? మరి ఇంత కలిసి ఉంటారా పోలీసు వాళ్ళు కూడా? ఏదైనా కష్టం వస్తే మనం పోలీసుల దగ్గరికి వెళ్తాం, కానీ ఇక్కడ కష్టం వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా పోలీసులు పట్టించుకోవట్లేదు అంటూ కూడా వీళ్ళు వాపోతున్నారని చెప్పొచ్చు. అమ్మ, మళ్ళీ ఇప్పుడు కూడా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు? వెళ్తాం మేడం. వెళ్ళి అదే మరి నిన్న అన్నారు, పొద్దున్న రర్రి పొద్దున్న తోలుకొస్తామని చెప్పారు మేడం. మొన్న పొద్దున్న దాకా అదే అన్నారు, ఇప్పుడు అదే అన్నారు మేడం. ఇప్పుడు వెళ్తాము, ఇప్పుడు వెళ్తే ఏం చేస్తారో చూసి వాళ్ళ నుంచి కాకుండా పై అధికారుల దాకా పోతాం మేడం. ఏడు దాకా అయినా సరే మన అలా నుంచి అయితట్టు లేదు సార్, అలా నుంచి అయితట్టు లేదు, వాళ్ళు చేస్తట్టు లేరు. ఏడు దాకా అయినా సరే ధర్నా చేస్తాము, పై అధికారుల దాకా పోతాం. మాకు న్యాయం కావాలి. పోలీసు వాళ్ళతోటి కాదంటే ఎప్పుడు మేము ఏడు దాకా అంటే ఆరు దాకా పోతాము. పోలీసు వాళ్ళు ఎందుకు కంప్లైంట్ తీసుకుంటారు, ఎందుకు మరి ఏం రెస్పాన్స్ ఎందుకు ఇయ్యరు? 3-4 సార్లు కంప్లైంట్ ఇచ్చినా సరే పొర్రి అని చెప్పినారు. మరి అన్ని కానీ 4 సార్లు కంప్లైంట్ ఇచ్చినాము, 4 సార్లు కూడా ఏం రెస్పాన్స్ లేదు. ఇప్పుడు 5వ సారి ఇప్పుడు మా భార్య పోయిందని కంప్లైంట్ ఇచ్చినాము, అది పోలేదు, మర్డర్ కేసు కాదు, వాళ్ళ డాడీ తీసుకువెళ్ళిండు, నాతో ఫోన్ మాట్లాడింది అని చెప్పి ప్రూఫ్ అడిగితే కూడా ప్రూఫ్ లేదు అంటుండు. రికార్డ్ నా దగ్గర ఉంది అన్నాడు. నాతో మాట్లాడిపి మా భార్యతో నేను మాట్లాడుతా అంటే నేను మాట్లాడిపియ్యా అని నా మీదకే రివర్స్ తిరుగుతుండు పోలీస్ అయినా. మరి ఇది ఎంతవరకు కరెక్టో ఆయనకే తెలియాలి. సో ఇక్కడ చూడొచ్చు, మేము ఎప్పుడైతే పెళ్లి జరిగిందో అప్పటి నుంచి కూడా 4-5 సార్లు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా అసలు నిమ్మకు నీరెత్తినట్టుగా బిహేవ్ చేస్తున్నారు అంటూ కూడా ఈ వ్యక్తి అంటే శ్వేత భర్త వాపోతున్న పరిస్థితి. ఇప్పుడు మేము ధర్నా చేస్తాము, ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారని చెప్పొచ్చు. కానీ మరి ఎందుకని ఒక కన్న తండ్రి అతి దారుణంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే, ఒక కార్ని తీసుకొని వచ్చి అంటే ఇక్కడ కూడా తన కూతురు ఇక్కడికి వచ్చింది ఏదో పండగ కోసమో దసరా సెలవుల కోసమో కాదు, తనకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత తన భార్య ఇక్కడికి వచ్చిందని తెలిసి, తన కూతురు ఇక్కడికి వచ్చిందని తెలిసి ఇక్కడికి ఒక కార్లో దాదాపుగా 7-8 మంది వచ్చి అతి దారుణంగా మనం పక్కన విజువల్స్లో కూడా చూడొచ్చు ఆ శ్వేతని ఎలా కొడుతున్నారు అంటే విచక్ష రహితంగా. ఒక తల్లి తండ్రి ఇంత కిరాతకంగా తన కూతుర్ని హింసిస్తారా అనే విధంగా హింసించారని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నమోదు చేసినప్పటికీ పోలీసులు ఎందుకని పట్టించుకోవట్లేదు?